ఏపీలో కొనసాగుతున్న ఈవీఎంల పంపిణీ, భద్రత మధ్య సెంటర్లకు సామగ్రి. రేపు ఉదయం 7 నుంచి పోలింగ్. వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ను పరిశీలిస్తాం. 92% వరకు పోస్టల్ బ్యాలెట్ నమోదు. తప్పుడు ప్రచారాలు నమ్మొద్దన్న ఏపీ సీఈఓ. చెరగని సిరా ఇతరులకు అందుబాటులో ఉండదు. ఇతర సిరాలతో మార్కు చేస్తే కఠిన చర్యలు. ఏపీ సీఈఓ మీనా వార్నింగ్. టీఆర్పీ సెంటర్లను పరిశీలించిన తెలంగాణ సీఈఓ. ఉద్యోగులకు సూచనలు చేసిన వికాస్ రాజ్. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పిలుపు. విశాఖ సిపి ఆఫీసులో కమాండ్ కంట్రోల్ రూమ్. జీపీఎస్ సాయంతో రియల్ టైం మానిటరింగ్. స్వయంగా పర్యవేక్షిస్తోన్న కమిషనర్. విజయవాడ బస్టాండ్లో కొనసాగుతున్న రద్దీ. అక్కడి నుంచి సొంతూళ్లకు వెళ్లనున్న జనం. సరిపడా బస్సులు లేక ఇబ్బందులు. 10 రాష్ట్రాలు, 96 లోక్సభ స్థానాలు. దేశవ్యాప్తంగా 4వ విడత ఎన్నికలు. బరిలో అఖిలేష్ సహా పలువురు ప్రముఖులు. బోల్తా పడిన కారులో భారీగా నగదు. 2 బ్యాగుల్లో 1,05,00,000 రూపాయలు. డబ్బెవరిదన్న కోణంలో ఖమ్మం పోలీసుల విచారణ. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భారీ భద్రత. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాల తనిఖీ. మావోయిస్టుల కదలికలపై డ్రోన్స్తో నిఘా. హెచ్సియుకు రేవంత్ రెడ్డి. విద్యార్థులతో ఫుట్బాల్ ఆడిన సీఎం. పాల్గొన్న కాంగ్రెస్ నేతలు. అల్లూరి జిల్లాలో చల్లబడ్డ వాతావరణం. పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం. వాహనదారుల ఇబ్బందులు. నిర్మల్ జిల్లాలో చిన్నారుల వినూత్న ప్రచారం. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి. అవగాహన కల్పించిన చిన్నారులు. తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల వర్షాలు. పలు జిల్లాలకు ఎల్లో ఆరెంజ్ అలర్ట్. ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు వాన. మీరేమైనా విపక్ష కూటమి ప్రధాని అభ్యర్థ? మోదీతో చర్చించే స్థాయి ఉందా? రాహుల్కు స్మృతి ఇరానీ ప్రశ్న. తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపారు. అందుకే సీఎం పదవికి రాజీనామా చెయ్యలేదు. కేజ్రీవాల్ కీలక వ్యాఖ్య. తెరచుకున్న బద్రీనాథ్ ఆలయ ద్వారాలు. ఉదయం 6 గంటలకే మొదలైన దర్శనం. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు. ఐపీఎల్లో ఇవాళ 2 మ్యాచ్లు. కాసేపట్లో రాజస్థాన్ వర్సెస్ చెన్నై. రాత్రికి బెంగళూరుతో ఢిల్లీ ఢీ.